కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఏమన్నా చదవండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలు బ్రదర్, ఒకసారి ఈ మాట గురించి 2 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఏమన్నాడు ఇక్కడ? మొట్టమొదట ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమి నివసిస్తుంది? దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు శరీరముగా ఆయనలో నివసిస్తుంది. యేసుక్రీస్తు వారిని మీరు చూస్తూ ఉంటే సర్వ సంపూర్ణత, ఏమన్నాడు ఇక్కడమ్మా? సర్వ సంపూర్ణత దేవత్వం. దేవుడు, ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు క్రీస్తులో మీకు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారమ్మా? క్రీస్తులో దేవుడు సంపూర్ణంగా. ఎక్కడ ఆయన మనిషిగా ఉన్నాడు, కరెక్టే, లోకంలోనికి నరావతారిగా వచ్చాడు, కానీ ఆయన దేవుడు. ఎలా దేవుడు అవుతున్నాడు? అంటే చూడండమ్మా, సర్వ సంపూర్ణత దేవత్వం యొక్క అన్ని స్వభావాలు. గాలి ఆయనకు లోబడుతుంది. రే తర్వాత మాట్లాడతామా? గాలి, సముద్రం, సర్వ సృష్టి ఆయనకి లోబడుతున్నాయి. అంటున్నారు, ఇదేంటి గాలినికి లోబడుతుంది ఏంటి, సముద్రం లోబడుతుంది ఏంటి అంటున్నారు శిష్యులు. కదమ్మా, ఆయన వెళుతుంటే పాడి ముట్టుకున్నాడండి. 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయిన శవం. అక్క అంటుంది, లాజరు యొక్క అక్క ఏమంటుంది? వాసన కొడతాడు ప్రభా, వద్దు కుళ్ళు కంపు. భగవంతుడు అంటాడు కదా, నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆయనే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి భక్తులు కూడా, మా బలం ఏంటి? యేసునామం మా బలం. మా బలం ఏంటి? యేసునామమే మా బలం. వెండి బంగారం మా ఎద్దలేవు. తేరు చూస్తూ ఉన్నాడు ఒక ఆయన, అంటూ ఉన్నాడు, పేతురు గారు, వెండి బంగారములు మా ఎద్దలేవు, యేసు నామములో. అప్పటికప్పుడు చీలమండల బలం వచ్చేసింది, దిగ్గున లేచాడని వ్రాయబడింది. యేసునామంలో శక్తి ఉంటుంది. ఆయనలో సర్వ సంపూర్ణత. ఏంటమ్మా? సర్వ సంపూర్ణత. అన్ని లోబడ్డాయి. ఆయన చేయలేనిది ఏమీ లేదు. మరణాన్ని జయించడం, ఇంకా అర్థమైందా? మరణం ఎవరు జయిస్తారు? భగవంతుడికి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. ఆయన దాన్ని కూడా జయించాడు. మరణమనే ముళ్ళుని విరిచేస్తాడు ఆయన. అందుకే మిగిలిన చాలా మట్టుకు మోసే అద్భుతాలు చేస్తూ ఉంటే, ఈ శారీరకంగా మనిషి కొంతవరకే చేయగలడు, దాని తర్వాత దేవుడే చేయాలి. వారు చేయలేకపోయారు. వారు చేసిన ఎన్ని మోసే సర్పం మింగివేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, అల్టిమేట్ గాడ్, భగవంతుని తర్వాత ఏదైనా. మనకి పరిమితి ఉంది, మన జ్ఞానానికి పరిమితి ఉంది, మన విజ్ఞానానికి పరిమితి ఉంది, మన బలానికి పరిమితి ఉంది, ఆయనకి అపరిమితం. అందుకే మనం చదివాం కదా, మొదటి అధ్యాయం కదమ్మా, మొదటి అధ్యాయంలో ఆయన ఆ కుమారుని యందు మనకి విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరికమ్మా? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యాలియనగా ఆకాశమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ, అవి దృశ్యమైన అదృశ్యమైన, అవి సింహాసనములైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారములైన, సర్వం, మాట వినండి, సర్వం ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన సంఘమునకు శిరస్సు. శిరస్సు అంటే ఆయనే ప్రాముఖ్యం. మన యేసుక్రీస్తు వారిని మనం ఎలా అర్థం చేసుకోవడంలో ఆయన, అందుకే ఈ కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆయన గురించి అనుభవజ్ఞానం మనకు రావాలి. ఆయనతో
సత్సంగం కలిగి ఉండడం, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయనతో రిలేషన్షిప్, ఆయనకి మనకి భగవంతునికి మనకి ఎక్కువ రిలేషన్. అంటే ఎలా? ఒక మంచి స్నేహితుల్లా. అర్థమైందమ్మా? స్నేహితుడి దగ్గర అన్నీ చెప్పుకోవచ్చు. మీకు అర్థమైందమ్మా? మంచి స్నేహితుడు ఉన్నాడనుకోండి, మనం అన్నీ మనలో ఉన్న లోపాలన్నీ చెప్తాం. ఒరే నా పరిస్థితి ఇదిరా, నా సిచ్యువేషన్ ఇది, నా బాధలు ఇవి, నా సమస్యలు ఇవి అని. ఎందుకో తెలుసా? మంచి స్నేహితుడి పట్ల మనకు నమ్మకం, భరోసా. సో రియల్లీ భగవంతుడు మనకు ఒక మంచి స్నేహితుల్లా, తండ్రిలా, తల్లిలా, అన్నలా, తమ్ముళ్ళ, అందరూ. అంటే అన్ని రిలేషన్స్ ఆయనలోనే సర్వం. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ఆయన దగ్గర మనం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, మనసు విప్పి చెప్పొచ్చు. ఆయనలో సర్వసంపూర్ణత, దేవత్వమేక సర్వసంపూర్ణత గుప్తంలో ఉన్నాయి. అందుకే ఈ మాట గురించి మనం బాగా లోతుగా ఆలోచన చేస్తే ఆయన దేవుడు, సింపుల్గా కొట్టే తెచ్చంటే ఆయనలో దేవత్వం, ఆయనే దేవుడు. అందుకే ఆయన్నే మనల్ని సృజించాడు. ఆయన మొదట ఉన్నవాడు, కడపటివాడు ఆయనే, ఆదివంతం ఆయనే, ఆల్ఫా ఒమేగా. ఏమన్నాడమ్మా? ఆల్ఫా ఒమేగా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని 19వ వచనం 1:19లో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనా పరలోకముందున్నవైనా వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రికి అభీష్టమైందట. తండ్రి అభీష్టం, తండ్రి చిత్తం అదే. తండ్రి చిత్తం, ఆ భగవంతుని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలని దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం. అవును, మీరు చెడుతనంను విసర్జించుట, భగవంతుని ప్రేమించడం దేవుని చిత్తమే. ఆయనకి ఇష్టడిగా ఉండడం, ఆయన సంతోషపెట్టడం దేవుని చిత్తమే. ఇంకా దేవుని చిత్తం ఏంటంటే ఆయనని గురించిన అనుభవ జ్ఞానం గలవారే. ఆయన్ని ఫిజికల్గా, పర్సనల్గా మనం ఆయన ఎరిగి ఉండాలి. ఆయనకి నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు నీకు ఆయనకి పర్ఫెక్ట్గా రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ నాకు నా దేవుడు తెలుసు అన్నంతగా ఆయనతో ప్రార్థనలో నీవు ఉండాలి. ఈరోజు ఉదయం కూడా చాలా చక్కగా, చాలా మట్టుకు 90% అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. ఈరోజు కూడా అదే మాట నేను సెలవిచ్చాను. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ప్రార్థన చేసేసి లేచిపోకూడదు. ప్రార్థన చేసిన తర్వాత ఆయనేం చెప్తాడో వినడానికి మనం ఇష్టపడాలి. మనం ప్రార్థన చెప్తాం, మనం మనములు చెప్తాము, అవసరతలు చెప్తాం, అన్నీ చెప్పేసి లేచిపోయి ఆమెనే వెళ్ళిపోతాం. కానీ ఆయన దగ్గర ఒక 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకుని ఆయనేం మాట్లాడతాడో, ఏ వాక్యంతో మనల్ని హెచ్చరిస్తాడో, ఏ వాక్యంతో సంభాషిస్తాడో, ఏ విధంగా మనల్ని ఆలిస్తాడో, ఏ విధంగా మనల్ని ఆదరిస్తాడో, ఏ వాక్యం చేత మనల్ని దృఢపరుస్తాడో, బలమిస్తాడో మనం గుర్తెరగాలి, కనిపెట్టుకుని ఉండాలి. అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. రెండవది, ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో కనబడాలి. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో కనబడాలి. నియామక కూడిగా తప్పకూడదు. ఆదివారం ఆరాధనకు తప్పకూడదు. ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఆరాధన చేయడానికి అవకాశం దొరకపుచ్చుకోవాలి. నేను ఆరాధన ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు పాట పాడకూడదు, నేను ఎందుకు వాక్యం చెప్పకూడదు. ఆయన సన్నిధిలో మన ఉనికి ఆయన సన్నిధిలో మనం దాన్ని ఏమంటారు, ఐడెంటిఫికేషన్ బయట పెట్టాలి. ఆయనలో సర్వసంపూర్ణత, భగవంతుని ముందర మనం, ఆయన కళ్ళ ముందర మనం కనపడడానికి ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుండాలి. మీ యొక్క సుమారు 10 రోజుల నుంచి ఇదే మాట నేను సెలవిస్తున్నాను. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆ మాట చెప్తుంటేనే నాలో ఒక విధమైన భావన వస్తుంది. ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థన చేసి లేచిపోకూడదు. ఒకే సమయానికి వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఒకే ప్లేస్లోకి వెళ్ళాలి. ఎప్పుడు అదే ప్లేస్ ఎన్నుకోవాలి. ఆ నిబంధన మందసం ఒకే ప్లేస్లో ఉంటుంది. ఆయన లేవమన్నప్పుడు లేవాలి. ఆ మేఘం బయటకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ నిబంధన మందసం వెళ్తూ ఉండేది. ఆ మేఘం ఆవరించి ఉన్నంతసేపు ఆ నిబంధన మందసం ఆ పరిశుద్ధ ఆలయంలో ఉండాలి. అక్కడే మనం మోకరించాలి. అక్కడే అదే సమయానికి వెళ్ళాలి. దేవుడు మనకిచ్చిన అపాయింట్మెంట్. ఆ టైంని వృధా అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన చేయ, నాకు నిద్ర రావట్లేదండి, మెలకు రావట్లేదు. నో, మెలకు రావాల్సిందే. 4 గంటలకు నేను లేవాలి, 4 గంటలు లేవలసిందే, మోకరు వెళ్ళవలసిందే, ప్రార్థించవలసిందే, ఆయనతో సమయం గడపవలసిందే, ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిందే. ఆయన కొరకు సన్నిధిలో కనబడాలి, కనిపెట్టాలి. ఆ యొక్క సర్వసంపూర్ణత, దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో కనబడుతుంది. ఏమన్నాడమ్మా?
ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎక్కడున్నాడు? ఎక్కడ నివసిస్తున్నాడు భగవంతుడు? ఆ రోజుల్లో దేవాలయంలో నివసించాడు. ఈ రోజుల్లో ఎక్కడున్నాడు? ఆయనలోనే నివసిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మనలో నివసిస్తున్నాడు. ఈ పరిశుద్ధ ఆలయం. అందుకే భగవంతుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? నిబంధన మందసం. నీ హృదయమే ఒక నిబంధన మందసం. ఆ నిబంధన మందసంలో ఆక్యుపై ఉండాలి. వాక్యం భగవంతుని ఆక్యుపై చేసుకుని ఉండాలి. ఆ భగవంతుని ఆక్యుపై చేసుకున్నప్పుడు మిగిలినన్ని హృదయంలో నుంచి బయటకు వెళ్తాయి. చెడుతనం బయటకు వెళ్ళిపోతుంది, అసూయలు బయటకు వెళ్ళిపోతాయి, నాది అనేది బయటకు వెళ్ళిపోతుంది, అక్రమం బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజు 101వ కీర్తన అదే చెప్తుంది. మీరు ఎంతమంది విన్నారో, ఎంతమంది ధ్యానం చేశారో తెలియదు. 101వ కీర్తన అంతా అదే చెప్తుంది. నా కన్నుల ఎదుట నిబంధన చేసుకున్నాను అంటాడు దావీదు. నా కన్నుల ఎదుట నిబంధన చేసుకున్నాను. చెడుతనం నాకు అసహ్యం, అక్రమం నాకు అసహ్యం. చూడండి ఒక మాట, 101వ కీర్తన. నేను వేరే సబ్జెక్టులోకి వెళ్ళట్లేదు. ఈరోజు మనం ధ్యానం చేసింది ఒక మాట చూసుకుని వెళ్దాం. 101వ కీర్తనలు ఏం చూసామమ్మా ఈవేళ? ఆ మాట కాదమ్మా. నీవు ఎప్పుడు, రెండవ మాట, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేది? ఏమన్నమ్మా? నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేది? నీవు ఎప్పుడు వచ్చినా కూడా ప్రభువా ఏమన్నాడు? నీవు ఎప్పుడు నా ఇంటికి వస్తావు, ఎప్పుడు నా దగ్గరకు వస్తావు, ఎప్పుడు నన్ను చూస్తావు. నీవు నా ఇంటికి వచ్చినప్పుడల్లా, నా ఇంట కూర్చుండినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో కుటుంబంతో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, భగవంతుడా నేను అన్నాడు కదా, నేను నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకోను. ఎంత అద్భుతమైన తీర్మానమో తెలుసండి భగవంతుని దగ్గర. మనం ఎంత వాక్యమైన ఉండండి, తీర్మానం లేని బ్రతుకు కాదు. అదేమంట? కుక్క ఇంకో విధంగా చెప్పాలంటే తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా పొరదలోకి దొరికినట్టు వెన్న దులిపేసుకోవడం. కోడంట అంటే ఇలాగని చెప్తే నా మరో విధంగా అనుకోని వాక్య రూపేణ నేను హెచ్చరిస్తున్నాను. కోడంట దాని బురదలో దొరుకుతుంది. దొరిలేసి ఏం చేస్తారు తెలుసా? దులిపేస్తే మొత్తం ఒకేసారి దులిపేస్తారు. అర్థమైందండి? మళ్ళీ మర్చిపోద్ది. ఏమి విన్నామో, ఏం చేసామో. కోడి దులిపేసుకొని పెట్టానమాట. అంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా దులిపేసుకున్నాడు. దేన్ని దులిపేసుకున్నాడు? విషాన్ని దులిపాడు, పామును దులిపేశాడు, దుష్కార్యాన్ని దులిపేయడం. ఇక్కడ ఏమన్నాడు భక్తుడు? ఏమన్నాడంటే, నా ఇంట నేను ఒక్కడిని కూర్చున్నప్పుడు, నువ్వు నా ఎద్దుకు వచ్చినప్పుడు, నీ కన్నులు నన్ను చూస్తున్నప్పుడు ప్రభువా యథార్థంగా ఉంటాను, పాపం లేనోడుగా కనబడతాను. నాలో భగవంతుడు అంటాడు కదా, మీరు యేసు క్రీస్తు వారు వలె ఉండడానికి పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డామమ్మా? మనం యేసు క్రీస్తు వారు వలె ఉండడానికి పిలువబడ్డాం. అనగా యేసు క్రీస్తు వారు ఒక సాక్ష్యం ఇస్తాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఒకే ఒక్క ఆయన మాత్రమే సెలవిచ్చాడు. ఏమన్నాడమ్మా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రభువా నువ్వు నన్ను చూసేటప్పుడు, నా ఇంటికి వచ్చినప్పుడు, నన్ను పలకరించినప్పుడు నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకోను. భక్తి మార్గం విడిచిపెట్టి వెళ్ళిపోతారే, విడిచిపెట్టి అప్పటి వరకు ప్రార్థనలు మనతో సహవాసం చేసి వెళ్ళిపోయి వారట నాకు అసహ్యం అంటున్నాడు. ఏమన్నాడు? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం. మూర్ఖ చిత్తుడు నా ఎద్దు నుండి, మూర్ఖత్వం నాలో నుంచి వెళ్ళిపోవాలి, దుష్టత్వం నాలో నుంచి వెళ్ళిపోవాలి. పొరుగు వారిని చాటును దూషిస్తాడు, సూటుపోటు మాటలు అంటారే, అలాంటి వాడు నాకు అసహ్యం. నా పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను దూరంగా సంహరించదనంటే నేను దూరం పెడతాను. రెండవ మాట, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నా యొక్క నేను సంహరిస్తాను, సహింపను. అలాంటిది సహింపను, దుష్టత్వాన్ని సహింపను. నేను నమ్మకమైన వారి కొరకు. ఏమన్నాడమ్మా ఇక్కడ? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారికి నేను కనిపెడుతూ ఉంటాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో అన్నాడు, దేవత్వం యొక్క ఏమన్నాడు? పరిపూర్ణ, సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసిస్తూ ఉందట. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ దేవుని యందు మనం నమ్మకంగా ఉండాలి, పూర్తి విశ్వాసంతో ఉండాలి, పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవ్వ ఉండాలి. ఉంటే సిరికి దాసునిగా ఉండు,
లేదా భగవంతునికి దాచుకోండి. 2 పడవల మీద కాలు వేయద్దు అన్నాడు భగవంతుడు. అందుకే ఆయన మీద మన దృష్టిని నిలపాలి. ఆ సర్వ పరిపూర్ణత కలిగిన ఆ భగవంతుని మీద, సర్వశక్తుడి మీద, ఆది సంభూతుని మీద. ఇదిగో మొదటివాడు కడపటివాడు, ఉన్నవాడు అనువాడు. యెహోవా అంటే ఏంటి తెలుసమ్మా? ఉన్నవాడు అనువాడు. ఆయామ్ హూ యామ్. అంతేనా బ్రదర్? నేను చెప్పింది కరెక్టేనా? చెప్పండి. ఐఆమ్ దట్ ఐఆమ్. ఓకే, మంచి. ఉన్నవాడు అనువాడు నేనే. ఆయనే చెప్తాడు. భగవంతుడు తప్ప ఇంకెవరికి అది అర్హత లేదు. ఆయన మనం చెప్పాలంటే ఆయన గురించి మనం అర్థం అవ్వదు మనకి. భగవంతుని అందుకే నోటితో యెహోవా అని పలకకూడదు కూడా. అర్థమైందండి? భగవంతుడు తండ్రి అబ్బా అని పలకాలట. ఏమని పలవాలి మనని? తండ్రి అబ్బా. డాడీ అని పిలుస్తారు చాలామంది, డాడీ అని. భగవంతుని ఎలాగైనా పేరు పెట్టి పిలవండి. మన నోటితో యెహోవా అని పలకడానికి మనకి అర్హత లేదు. అంత గొప్ప దేవుడు, భయంకరుడైన ఆయన కోప్పడితే నిలవలేం మనం. అందుకే మంచిది ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అది గొప్ప మాట. అర్థమైంది? మనల్ని అట ఆయనలా చేసుకోవడానికి. నాకు ఇదే మాట చాలా మట్టుకు గుర్తొస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో ఏమని ఉంటుందంటే, మీరు క్రీస్తు వారు వలె ఉండడానికి పిలువబడ్డారు. అంతే లెక్క. ఎందుకు పిలువబడ్డారు? మీరు యేసు క్రీస్తు వారిలా ఉండాలని. మీరు యేసు క్రీస్తులా ఉండాలి, ఆయనలా ఉండాలి. ఆయన కలిగిన మనసు ఉండాలి. ఆయనలో అద్భుతాలు చేసే మనసు కాదు, ఆయన కలిగిన మనసు. రాత్రి బ్రదర్ చెప్తున్నారు, బయట నుంచి వింటున్నాను, పిలిపిలికి రాసిన పత్రిక 2 కదండి. ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ తను తాను ఎంతగా తగ్గించుకోడు, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు కనుక అనేకులు ఎదుట, అనేకులు కదా, అందరూ ఏం చేయాలి? ఆయన ఎదుట మోకరిల్లవలసిందే, ఆ నామాన్ని ఒప్పుకోనవలసింది. అందుకే అంతగా తగ్గించుకున్నాడు కనుక ఆయన హెచ్చింపబడినట్లుగా మనం చూస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగు యాలయనగా మీరు కూడా. అందుకే నేను పరిశుద్ధులను మీరు కూడా అంటాడు. మీరు కూడా ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మీరు కూడా క్రీస్తువులే ఉండాలి. పరిశుద్ధులుగా అంటే ఎవరు? క్రీస్తువులు. రే డోర్ గెంటుతారు, రా కింద పడతావు పాలు. అర్థమైందన్నమాట. ఎవరొకరు డోర్ గెంటారు, బాబాయ్ అంటుంది మీ అమ్మాయిలు అక్కడ. అంటే మనం ఆయనలో సంపూర్ణులమై ఉన్నాం. ఏమనుందాం ఇక్కడ? ఏలయనగా మీరును ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినారు. చాలా. అందుకే ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత. ఆయనే ప్రయారిటీ. ఈ ఇంటికి అధిపతి ఎవరు? క్రీస్తు. ఈ ఇంటికి అధిపతి క్రీస్తు అయినప్పుడు ఆయన మాట చెల్లాలి. అధికారి మాట చెల్లుతుందమ్మా, నా మాట చెల్లుతుందా? అర్థమైందమ్మా? మనం ఎవరికి చెప్పి వెళ్తున్నాం ఇంటి నుంచి అంటే? బయట నుంచి వస్తాం కదా, ఇంటి నుంచి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని వస్తాం కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వస్తారు కదా. ప్రార్థన అంటే ఏం చేస్తున్నారు? భగవంతుడా, నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, నా రాకపోకల్లో నాకు సహాయం చేయి, ఏ ఆపద లేకుండా సహాయం చేయి ప్రభువా, నేను ఈ కార్యం చేయడానికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయి అని ఆయనకు చెప్పి వెళ్తాం. ఆయన సహాయాన్ని కోరి వెళ్తాం. అలాగే అంతా అయిపోయిన తర్వాత మరలా ప్రార్థనలోకి వెళ్ళి, భగవంతుడా వెళ్ళొచ్చాను ప్రభువా, అక్కడ అవ్వలేదు, నేను చేయవలసిందంతా చేసి వచ్చాను, మిగిలింది నువ్వే చేయ్యా. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ఒకవేళ అయిపోయింది అనుకోని పని, భగవంతుడా నీకు థ్యాంక్స్ అయ్యా, వెళ్ళొచ్చాను, పని అయిపోయిందయ్యా అని మనం ఆయన థ్యాంక్స్ చెప్పడం. 10 మంది కుష్ఠరోగుల గురించి విన్నాం. 9 మంది తొమ్మండుగురు ఎక్కడైనా భగవంతుడు అడుగుతా, ఆ తొమ్మండుగురులో నీవు నేను ఉండకూడదని భగవంతుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఆ ఒక్కళ్ళ ఉండాలి. వాడంటే ఎలుగెత్తాడట, ఎలుగెత్తి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎంత ఆరాధన బాగుండి మన జీవితాల్లో కూడా ఎన్నో మేలు పొందుతాం. మనం ఎన్నెన్ని మేలు పొందుతామో. అయితే అన్నిటి నిమిత్తం భగవంతునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. సమాజంలో, విశ్వాసుల గుంపులో, పరిశుద్ధుల సమాజంలో, చర్చిలో మీరేం చేయాలి? సాక్ష్యం చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఆయనకి కృతజ్ఞతలే ఉండాలి. కృతజ్ఞత అర్పణ. అందుకే 100వ కీర్తన మనం చదవం, ఈవేళ కూడా చదవం. 100వ కీర్తనలో మీరు ఆయన సన్నిధికి రావాలి, వచ్చి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని గణపరచాలని భగవంతుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మంచిది యాలయనగా ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును
అధికారులకును శిరస్సు అయినాడు. ఈ శిరస్సు అయిన దేవునికి మన సమస్తం సజీవ యాగంగా 12వ వచ్చే మొదటి వచనంలో ఏముంది? రోమిలకు రాసిన పత్రిక, సజీవ యాగంగా అంటే ఉన్న ఫలంగా ఒకసారి ఆయనకి సమర్పించుకుని ఒకసారి ఆయనకి యాగంగా, యాగం అన్నాడు. యాగం అనగా ఏంటి తెలుసా? ఒకసారి బర్న్ అయిపోవడం, యాగం అంటే కాలిపోవడం. ఒకసారి ఆయనకి సమర్పించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేనంతగా ఆయనకు మన జీవితాలను అప్పు చెప్పుకోవడం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట చాలాసార్లు వచ్చింది. ఓ శరీరమా, నీ శరీరం చెప్పినట్టల్లా వినడానికి ఇక మీదట నీవు శరీరమునకు రుణస్థుడు కావు. ఈ సజీవ యాగంగా ఒకసారి భగవంతుని కమిట్ అయిపోయాం. మనం ఆయనకి ప్రదానం చేయబడ్డాం. మనం ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. అర్థమైందమ్మా? భర్త చెప్పిన మాట వింటామా వినమా? ఏమా ఎవరు చెప్పిన మాట వింటారు? మీరు చెప్పి వెళ్తారా లేదా? అమ్మా చెప్పకుండా వచ్చేస్తామా? కాదు కదా, చెప్పే వస్తాం. ఎక్కడైనా ఉంటే ఫోన్ చేసి పలానా ప్రార్థనకి వెళ్తున్నానండి 9 గంటల వరకు రాను అని చెప్పొస్తాం కదా. అనగా మనం ఆయనకి మనం ప్రదానం చేయబడ్డాం. మన అన్ని విషయాల్లో ఆయనకి మనం చెబుతాం, చెప్పాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞత తెలపాలి. శిరస్సు అన్న దేవునికి మన సమస్తము ఆయనకి బెండవాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందుతిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై. ఏమన్నదమ్మా? మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం. ఇదే మాట చెప్పాను 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయం 12వ వచనం అనుకుంటే రోమిలకు రాసిన పత్రిక. ఓ శరీరమా, నీవు శరీరం చెప్పినట్టల్లా వినడానికి ఇక మీదట నీవు శరీరమునకు రుణస్థుడు కాదు. శరీరేచ్ఛలతో పాటు సిలివేయబడ్డాం మనం. ఇంకా అర్థమవుతుందమ్మా? మనం ఎవరితో సిలివేయబడ్డాం? మనం సిలివేయబడ్డాం. మనం బందీగా ఉన్నాం. ఆయనకి అప్పచెప్పుకున్న యాగంగా ఆయనకి మన శరీరాల్ని, మన బ్రతుకుని, మన జీవితాల్ని ఆయనకి సరెండర్ చేస్తాం. ఆయన సరెండర్ చేసిన తర్వాత మన ఇష్టం ఉండకూడదు. ఇంకా ఆయనే అధికారికి అప్పచెప్పి ఆయన శిరస్సు భగవంతుడు అనగా ఆయన భర్త చెప్పినట్టు భార్య వినవలసిందే. అంటే మామూలుగా ఉదాహరణకి ఆయన చెప్పినట్టు మనం వినాలి, అధికారి చెప్పినట్టు కింద పరివారం అంతా వినవలసిందే, ఆయనకు లోబడవలసిందే. ఈ రోజున భగవంతునికి మనం ఏమై ఉన్నామా? మనం శరీరమై ఉన్నాం. ఆయన శిరస్సు అయినాడు. శిరస్సుకి శరీరం లోబడితేనే పరలోక రాజ్యానికి మనం ఎత్తబడతాం. లోబడలేదా మనం విడువబడతాం. ఇంతే సూత్రం. ఇద్దరు పడుకున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు లోబడ్డారు, ఒకరు లోబడలేదు. ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఒకరు లోబడిన వారు, ఒకరు లోబడినటువంటి వారు కదమ్మా. ఇద్దరు ఇంకొక చోట ఎక్కడుంది? ఒకరు పొలంలో పనిచేస్తున్నారు ఇద్దరు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఒకరు లోబడ్డారు, ఒకరు లోబడలేదు. ఒకరు శరీరేచ్ఛలకి లోబడ్డారు, ఒకరు ఆత్మకార్యాలకి లోబడ్డారు. ఆత్మకార్యము, ఆత్మ ఫలాలు అంటే ఆత్మ ఫలం పొందినటువంటి వాడు ఎత్తబడ్డాడు, శరీర ఫలం పొందినవాడు విడవబడ్డాడు. డబ్బు 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 డబ్బు. మా పెదనాన్న ఒక ఆయన ఉండేవాడు, ఆయన మా అన్న ఉన్నాడు, మా ఆయన తెలిసి కొంచెం సూర్యారావు గారు ఆయన పేరు, కొంచెం సూరన్న. ఇంకో విధంగా చెప్పారండి, ఒరే అక్కడ మొక్కేయాలి, ఇక్కడ మొక్కేయాలి, ఒరే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ మొక్కేయాలి అంటూ ఉండేవాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు తప్పన పడి అక్కడ మొక్కే, ఇక్కడ మొక్కే, ఏదో ఓకే. తర్వాత మన వాళ్ళు తింటున్నారు తర్వాత కానీ మనకేమొస్తుంది? అందుకే భగవంతుడు ఈ సిరి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అంటాడు. సిరి మీద సంపాదన, ఏదో సంపాదించాలి, మన పిల్లలకి ఏదో చేయాలి. కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, మన పిల్లలకి భగవంతుని మీద ఎక్కువ ధ్యాస ఉండేటట్టు చేయడం గొప్పతనం అన్నమా. మన పిల్లలు క్రీస్తును అనగా సత్యమును అనుసరించుచున్నారని వినుటి కంటే ఎక్కువైన సంతోషం పరలోకంలో, ఈ భూలోకంలో ఎక్కడెక్కడ ఉండదు. మన పిల్లలు పాపం లేకుండా పాపమును విసర్జించాలి, చెడుతనమును విసర్జించాలి. మన పిల్లలు సెల్ ఫోన్లు చూడకూడదు, మన పిల్లలు సీరియల్ చూడకూడదు, మన పిల్లలు సినిమాలు చూడకూడదు, మన పిల్లలు అపరిశుద్ధత అపవిత్రత చూడకూడదు. అందుకే భక్తుడు 101వ కీర్తనలో నా కన్నులు ఎదుట నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వను, తీర్మానం చేసుకోవడం, నా పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వను. మీరు సెల్ ఫోన్ అంటే కంట్రోల్ లేనిది నీకు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా పిల్లలు అందుకే చెవుల్లో రిక్కించి నా బిడ్డలకి అర్థమైంది. ఈ లోకంలో ఈ లోక మర్యాదలు చెప్పిన లోకం వైపు
అవిశ్వాసత విజ్జోడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు పాపం అంటుకోవడానికి వీల్లేదు. గొంగల పురుగులా బ్రతకమంటాడు. అర్థమైందమ్మా? నువ్వు చేపలాగా బ్రతికిన చేపలాగా ఏదమంటాడు, దాన్ని ఏదో అంటారు, వెలస. ఏమంటారు? వెలస. ఎదిరిస్తుంది. గోదావరి నీళ్ళకి ఎదిరితే పులస కింద మారుతుంది. ఎదిరిస్తే కష్టమైన ఎదిరిస్తే కేజీ 1000 రూపాయలు ఉన్న చేప, 500 రూపాయలు ఉన్న చేప 15,000, 20,000, 30,000 రూపాయలకు అమ్ముతారు పులస. ఎందుకో తెలుసా? ఎదిరిస్తుంది. అది ఆ రుచిని, దాని స్వభావాన్ని మార్చుకుంటుంది. దాని స్వభావం ఉప్పు నీరు దేంట్లో సముద్రంలో ఉన్నంతసేపు అది గోదావరిలోకి వస్తుంది. చక్కగా దాని టేస్ట్ అంతా మారిపోతుంది. మన జీవితాల స్వభావం మారినప్పుడు, ఆయనతో పాతిపెట్టబడ్డప్పుడు, ఆయనతో పాతిపెట్టడం అంటే స్వభావం మారిపోవడం. ఆయనతో సిలువేయబడ్డాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయనతో సిలువేయబడ్డాడు, ఆయనతో పాతిపెట్టబడ్డాను. పాతిపెట్టబడ్డామంటే తెలుసా? మన పాత స్వభావం మారిపోయింది, నూతన స్వభావం వచ్చింది నాకు. మారు మనసు అంటే ఏంటి తెలుసమ్మా? నూతన స్వభావం, నూతన మనస్సు. మారు మనసు అంటే వేరే మనసు కాదు. మారు మనసు అనగా నూతన మనస్సు, నూతన స్వభావం. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకి సంఘానికి రాస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో పాతిపెట్టబడిన వారే ఉండాలి. ఆయనతో పాటు మొత్తం మన పాతి జీవితం, మునుపు దోషకుడును, హింసకుడును. ఇక్కడ కూడా మనం చూస్తాం ఒక మాట. ఎక్కడుందమ్మా మాట? 13వ వచనం కదా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఏమనుంది? ఆయన మనలను అంధకార సంబంధమైన పాతిపెట్టబడ్డాం. ఎలా పాతిపెట్టబడ్డాం? మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాం. ఆయనతో పాటు మన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పైకి లేస్తూ ఉన్నాం. పైకి లేవడం అంటే ఏంటి తెలుసా? ఆయన ధరించుకుని. స్తోత్రం ప్రభువా. ఏం చేస్తున్నామమ్మా? ఆయన ధరించుకుని వస్తున్నాం. ఇక మీదట అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, సిలువను గురించి తప్ప దేని గురించి నేను ఆలోచన చేయను. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఉంటుంది. ఏమన్నా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను కాదు కనబడేది, ఆయనే కనబడాలి. ఆయన రూపమే నాలో, ఆయన స్వభావం. ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాను. ఆయన ధరించుకుని పైకి లేచాను. ఏమన్నా మాట మనం చూసాం. మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా బాప్తిస్మం అంటే ఏంటో తెలుసమ్మా? సమాధి. ఇంకో విధంగా చెప్పాలంటే సమాధి, పాప జీవితాన్ని సమాధి చేయడం. క్రీస్తుతో పాటు ఆయన ధరించుకుని లేవడం. అర్థమైందమ్మా? ఆత్మ ఆయన నెత్తి మీదకి వచ్చింది. ఆత్మ నెత్తి మీదకు రావడం అంటే మనం కూడా పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. మీరు బాప్తిస్మం తీసుకుని ఎలా తీసుకున్నారు? ఏ విధంగా మారు మనసు పొందారు? ఏ విధంగా మనసు మార్చుకున్నారు? ఏ విధంగా పాప స్వభావాన్ని బయటికి ఎంటేస్తారు? ఇంకా అవే కనబడుతున్నాయా? భగవంతుడిని గద్దించిన కాలం చాలు. నీవు ఏ విధంగా నీ టెక్నాలజీని వాడుతున్నావు? మనం ఇదేం కాదులే అని అనుకుంటారు. చాలా మట్టుకి కొన్ని మనకి ఇది పాపం కాదని మీరు అంచనా బేరేజీ వేసుకుని చూస్తూ ఉంటారు. చూస్తేనే పాపమా? పాపం. పరిశుద్ధాత్మని వరాన్ని పోగొట్టుకోవడం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బయటికి గెంటేయడం. అందుకే కఠినంగా ఉంటాయి. భగవంతుడు చెప్పే మాట, మనల్ని ఆయన లోపలికి తీసుకెళ్తాడమ్మా. స్తోత్రం ప్రభు. ఆయనలో ఉంచడానికి ఇష్టపడతాడు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని వ్రాయబడింది. మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాం, ఆయనతో పాటు లేస్తూ ఉన్నాం. ఒట్టొట్టుగా లేవట్లేదు, ఆయన ధరించుకుని లేస్తున్నాం. ఆయన ధరించుకుని లేచిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నాం. ఆ వరం నాకుందా? ఆలోచన చేద్దామమ్మా. ఆ వరం నీకుందా? ఆ వరం ఉన్నదన్నా ఆ ఊహలో ఉన్నావా? పరిశుద్ధాత్మని వరం నాలో ఉందని ఆ భావం నీలో వస్తుందా? ఆయన దుఃఖపరుస్తున్నానేమో అన్న భావం నీలో వస్తుందా? ఇది పాపం ఒప్పింపు లేదా?
ఏం కాదులే ఎవరు చూడలేదని ఇంకా అటువైపే మనం దిగజారిపోతున్నామా? అయితే భగవంతుడు ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ శ్రమల కాల దినాల్లో మన మనస్సుని, మన హృదయం విప్పబడాలి. మన హృదయంలో అసహ్యాన్ని, చెడుతనాన్ని బయటికి గంటి వేసుకోవాలి. ఆయన లోపలికి ఆకిపోవాలి. వాక్యంతో హృదయమంతా నిండిపోవాలి. అప్పుడు ఈ రోజున బాప్తిస్మం అనగా ఆయనతో పాటు మీరు పాతిపెట్టబడ్డారు. ఆ క్రీస్తుతో పాటు మీరు లేస్తూ ఉన్నారు. ఆయన ధరించుకుని లేస్తున్నారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నాడమ్మా? కొలస్సీ వారికి తెలియదు కాదు, బాప్తిస్మేమి కొత్త కాదు వారికి. ఈ అనుభవం లేదా పరిశుద్ధాత్మని గురించి వినడం కొత్త కాదు. అయినా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా కొలస్సీ సంఘస్థులారా, లేదా ఈ కింగ్ జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారులారా, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఇదే బోధ వింటున్నారు. మీరు వింటున్నా మీకు కొత్తగానే ఉండొచ్చు. మరలా ఇప్పుడు అనుమానం రావచ్చు, ప్రభువా నేను నిజంగా మారు మనసు పొందానంటావా? మారు మనసు పొంది పాపం ఒప్పుకొని ఆయనతో పాటు పాతిపెట్టబడి ఆయనతో పాటు తిరిగి లేచి పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుని నిజంగా ఉజ్జీవింపబడుతుందా? ఉజ్జీవం పొందుతున్నానా? పరిశుద్ధాత్మ దేవుడు నాతో నివసిస్తున్నాడా? నాతో ఉంటున్నాడా? పాపమును ఒప్పింపజేస్తున్నాడా? పాపం వైపు వెళ్లకుండా చేస్తున్నాడా? ఇదిగో పరిశుద్ధాత్మ ఆయన నడిపింపులో మనం నడుస్తూ పరలోక రాజ్యానికి దగ్గరగా అవుతున్నామా? సువార్తను గురించి శక్తి మనకు అర్థమవుతుందా? బైబిల్ గురించి జ్ఞానం మనకు రోజు రోజుకి బోధపడుతుందా? ప్రార్థనలో మోకాళ్ళు ఎక్కువ జీవితం మనం గడుపుతున్నామా? ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటి వెంబడి అనగా భగవంతుడు ఆయన పరిశుద్ధులతో కలిసి సహవాసంలో ఉండడానికి బాగా ఇష్టపడుతున్నావా? లేదా పైపైన ఏదో ఈ ఫిజికల్లీ ఈ మెటీరియల్ లైఫ్ వైపు మనం చూస్తున్నాం. మెటీరియల్ కనబడుతుందా? భగవంతుడే మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు కనబడుతున్నారని మనంతరం మనకు స్వపరీక్ష చేసుకోవాలి. మనంతరం మనం పరిశీలన చేసుకోవాలని భగవంతుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఏమన్నాడమ్మా? మీరు బాప్తిస్మ ముందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనని మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మంది విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు చూడండి ఎంత మంచి మాట. ఇవన్నీ కూడా ఒక మాటకు చదివితే ఇంకొక మాట అద్భుతంగా కనపడతాయి. మనం రక్షణ గురించిన మాటలు, ఆయనలో ఎదగడం, ఆయనకు దగ్గరగా వెళ్ళడం, ఆయన పాదాల దగ్గర మనం సైకిల్ పడుతూ ఆయన సన్నిధిలో మమేకం కావడం, ఆయనలో లీనం కావడం, ఆయన సన్నిధిలో మన పాలుభాగస్తులుగా ఉండడం, ఆయనలో పాలుపొందులు పొందడం. నిజంగా ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు వాక్యం చాలా తీయగా ఉంటుంది, వినసంపుగా ఉంటుంది. ఎంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనకు గుచ్చితే, అంటే వాక్యం వింటూ ఉంటే నవ్వు రాకూడదు. నవ్వచ్చు, పర్వాలేదు, తప్పేం లేదు. నవ్వు రాకూడదు. హృదయంలో గొచ్చబడాలి వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం గొచ్చబడాలి, వాక్యం పొడవబడాలి, వాక్యం మనల్ని సరిచేసే విధంగా ఉపయోగం ఉండాలండి మన జీవితాల్లో. వాక్యం వింటూ ఉన్నప్పుడు అరే ఈ వాక్యం అయ్యో నాకే కదా, ఇతరులకు కాదు, ఈ వాక్యం మీకు కాదు నాకు. నేను అదే అలాగే భావనతో నేను చెప్తున్నాను. ఈ వాక్యం మీకు కాదు నాకు, నిజంగా ఇది నాకు అంటే స్వీకరించండి. అందుకే అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, వినండమ్మా, మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరి. ఎంత అద్భుతమైన మాట. రక్షణ పొందుతున్న విశ్వాసి, రక్షణలో బాగా ఎదగాలని ఆశపడుతున్న విశ్వాసి ఈ మాటలను బాగా స్వీకరించగలగాలి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు మనల్ని, మన దూరస్తులం, మన విరోధులం భగవంతుడికి. అందుకే
రండి మన వివాదం తీర్చుకుందాం అంటాడు. ఎందుకు వివాదం? ఈ వివాదం ఎందుకు వచ్చింది? ఆ రోజున ఆదాము చేసినటువంటి పాపం, డైరెక్ట్గా ఇంకా బైబిల్ ఏం చెప్తుంటే అదే చెప్తాను. ఆదాము చేసినటువంటి పాపం మనల్ని దూరం చేసింది. ఈ కడపటి ఆదాము చేసినటువంటి ఆ యొక్క త్యాగం మనల్ని భగవంతుని దగ్గరికి చేసింది. అర్థమవుతుందమ్మా? సత్య స్తోత్రం చెల్లిన హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ ఆదాము చేసినటువంటిది చిన్నది, మనం కూడా ఆదాములా ఉండకూడదు. ఎలా ఉండాలి? కడపటి ఆదాములా ఉండకూడదు. నీ వలన ఒక ఆయన అగ్నిలోకి వెళ్ళిపోకూడదు. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు నీ ప్రవర్తన ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థన అలా ఉండాలి, నీ ఆరాధన అలా ఉండాలి, నీ పాట అలా ఉండాలి, నీ ప్రవర్తన అలా ఉండాలి, నీ మాట అలా ఉండాలి, నీ చూపు అలా ఉండాలి. మనం క్రీస్తు వారి వల్ల ఉండాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన్ని కనపరచాలి లోకానికి. నువ్వు సమాజంలో ఉన్నా, కంపెనీలో ఉన్నా, వాచ్మెన్ తోటైనా, లేదా నీ సహచరులతోటైనా, నీ అధికారులతోటైనా, అందరితో కూడా నీకు వారిలో క్రీస్తు కనపడాలి. నేను బూతులు తిడుతున్నారా? క్రీస్తే కనపడాలి. నేను బాగా హింసిస్తున్నారా? వారిలో క్రీస్తు కనబడాలి. మనకి నేను మంచిగా ప్రేమిస్తున్నారా? వారిలో క్రీస్తు కనపడాలి. దూషించే వారిలో క్రీస్తు కనపడాలి. నిన్ను అసహించుకునే వారిలో క్రీస్తు కనపడాలి. మాటలు చెప్పడం సులువే అనుకోవచ్చు. నేను కూడా ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను మార్చుము తండ్రి, నీ రూపంలోకి మార్చు. అలా ఉండాలయ్యా, నేను అలా ఉండాలి, ఎత్తపడి గుంపులో ఉండాలి, నన్ను మార్చు. అందుకే నా అందరికి చెప్పిన తర్వాత ఎక్కడ బాధకులు అందరు మీలో ఎవడో బాధకులు కావద్దు అంటాడు. ఎందుకు బాధకులు కావద్దు? బాగా డబుల్ శిక్షలు ఉంటాయి ఆడికి. ఈ చెప్పేవాడు చేయకపోతే ఆడికి నరకానికే మామూలుగా ఉండదు. చెప్పేవాడు చేయకపోతే దారుణం, వాడు కుటుంబం సప్పించబడుతుంది. డైరెక్ట్గా చెప్పేస్తాను, వాడు చాలా దారుణమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఈ దైవజనులు అందుకే బోధకులు కావద్దు. మీరు బోధకులు అయ్యారా? జాగ్రత్త సుమా, మీరేం చెప్తున్నారో అది చేయడానికి భగవంతుని దగ్గర. నా మట్టుకు నేను కూడా ఎవరైనా 10 రూపాయలు ఇస్తే ప్రతి రూపాయి భగవంతుని ఖర్చు పెట్టేటట్టు లెక్కలు వేసుకుంటాను. ఇది ఆయనది, నేను డైరెక్ట్గా ఇచ్చి ఇక్కడ ఇది ఆయనది, నేను ముట్టుకోకూడదు. దీన్ని నా సొంతంగా నేను ఎట్టి పరిస్థితులను వాడడానికి దేవునిది, దేవునిది ఇది అంతే. రైట్, ఈ సమయం దేవునిది, ఈ పుస్తకం దేవునిది, ఈ పేపర్ దేవునిది అంతే. అర్థమవుతుందా మన మాట? మనం ఆయనకి ఎంత నమ్మకంగా ఉంటే చిన్న చిన్న విషయాల్లో, రే నేను ఎవరైనా ఇక్కడ పట్టుకెళ్తుంటే ఏమైనా చిన్న కార్యక్రమం ఉంటే, ఇది పట్టుకెళ్తే దేవునిదిరా భోజనం, ఇది చెప్తే మనం పట్టుకెళ్ళేటప్పుడు దేవునిది అన్న భావన మనకు రావాలి. దేవునిది, 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 క్రీస్తుది, ఆయన శిరస్సు అంతే. నేను చెప్పింది ఆయన శిరస్సు, శిరస్సు, శిరస్సు. మీరు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇన్నుట వలనను మీరు మృతులై ఉండగా, మనం ఆయన దగ్గరికి వెళ్ళాము ఒకనొక సమయంలో, దూరంగా ఉన్న మునుపు దూరస్తులం, చాలా దూరంగా ఉన్న, ఆయన పేరే తెలియదు మనకి, ఆయన గురించి తెలియదు. మీరు మృతులై ఉండగా, అవును చచ్చిపోయిన స్థితి నాది నా మట్టుకి. అయితే భగవంతుడు అంటాడు, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన, ధర్మశాస్త్రం వలన మన మీద రుణంగా ఉంది. ఈ పాపం రుణమే. నా పాపవారు నేనే భరించాలి కదండి. నేను కాదు తప్పు చేస్తా, నేను కాదు అబద్ధం ఆడతా, నేను కాదు దుర్మార్గంగా ప్రవర్తిస్తా, నేను కాదు అసూయతో, నేను కాదు ఈర్ష్యపడింది, నేనే కదా పాపం చేస్తున్నాను. ఆ పాప భారం నా మీదే కదా ఉంది, నా మీదే కదా శిక్ష, నేనే భరించాలి కదా. అది ఎక్కడ రాశారట? వ్రాత రూపకం. చూడండి, బాండ్ పేపర్ మీద రాసే సంతకం పెట్టాం సాతానికి. ఎవరికి? సాతాన్ నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టి బెదిరించుతాడు. మీకు తెలుసా తెలియదమ్మా? ప్రతిదీ నువ్వు అనుకున్న భగవంతుడు రికార్డు చేస్తాడు, సాతాను కూడా రికార్డ్ చేస్తాడు ఇండైరెక్ట్గా. మన ఫోన్లో హిస్టరీ అంతా రికార్డ్ అవుతుంది, మన మాటలు రికార్డ్ అవుతాయి, నీ స్ట్రీమింగ్ రికార్డ్ అవుతుంది, నీ నడక రికార్డ్ అవుతుంది. భగవంతుడు రికార్డ్ చేస్తాడు, సాతాను కూడా రికార్డ్ చేస్తాడు. సాతాను వచ్చి దేవుని దగ్గర నిందారోపణ చేస్తున్నాడు. ఒకసారి ఆ కంచి తీసి చూడు అన్నాడు యోబుని గురించి. ఏమన్నాడమ్మా? ఆ కంచి తీసి చూడు, ఆ నేను చేస్తాను చూడు అన్నాడు. ప్రాణం తప్ప మిగిలినంతా చెప్తాను, ఏమైనా చేసుకో.
భగవంతుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. ఎవరు? భగవంతుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి వచనంలో ఉంటుంది. అంత గొప్ప తనని సాతాను వచ్చి పట్టుకోవాలని చూస్తాడు. రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడో చూద్దామని చెప్పేసి 3 స్నేహితులు కూడా తీసుకొచ్చాడు. మాటల్లో దొరుకుతాడా? తను చివరిలో వ్రాయబడింది, మాటలో కూడా పాపం చేయలేదట. వ్రాయబడి ఉంటుంది మాట. ఎలా అమ్మా? క్రియల్లో కానీ మాటలో కానీ పాపం చేయలేదు. భార్య వచ్చి అన్నది, ఎందుకు వచ్చింది దేవుడు? ఓ మాట చెప్పేసి చచ్చిపో అన్నాడు అన్నది కదమ్మా. మనం భగవంతుని ద్వారా మేళ్ళే పొందాలా, కీడు అనుభవించొద్దా? అందుకే ఆయన ఇచ్చాడు, యెహోవా ఇచ్చును అంతే. మనం ఆయనకే స్తుతి చెల్లును గాక. స్తుతి గొప్ప ఆరాధన అండి, గొప్ప ఆరాధికుడు యోబు. అంటే ఈరోజున భగవంతుడు మన మీద వ్రాతరూపకమైనటువంటి, ఎక్కడ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాం, తప్పించుకోవడానికి ఎక్కడే లేవు, నోటరీ చేయబడ్డది. అంటే అర్థమైందమ్మా? మనం ఇవ్వకపోయినా వచ్చేస్తాడు ఇంటికి, స్థలాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. వెలవేయడం అంటే ఏంటి? బాండ్ పేపర్ మీద నేను ఇస్తాను లేదా, అందుకే మధ్యవర్తులు ఎవరు సంతకాలు పెట్టరు తెలుసమ్మా. అంతకుముందు చిట్టీలు ఉండే, శ్రీరామ్ చిట్టీలని, శ్రీరామ్ చిట్టీలు, ఇంకోటి మార్గదర్శి చిట్టీలు. దానికి ఆ డబ్బులు మనయే. 25 వారాలు ఉంటుంది అనుకో, ఉదాహరణకి 24 వారాలు పాడుకున్నా, ఇంకొక నెల పాడుకోవాలన్నా 3 గవర్నమెంట్ ఆఫీసర్ని సంతకం పెట్టాలి. అయితే ఎవడెట్టడో ఎందుకు తెలుసా? అంతకుముందు అనుభవించుండి ఇంటికి చుట్టూరు తిరిగేసేవారు. అందుకే మధ్యవర్తి ఉండరు. భగవంతుడు, నేను ఇంకా అప్పు తీర్చలేనని తెలుసు, నేను పాపంలో ఉన్నానని తెలుసు, నేను ఇంకా బలహీనని తెలుసు, నా దగ్గర కట్టడానికి ఏమీ లేదు, ఆయన నా కొరకు మధ్యవర్తిగా వచ్చాడమ్మా. స్తోత్రం చెల్లిందమ్మా. ఆయన నా కోసం మధ్యవర్తిగా వచ్చాడు. ఈ దుర్మార్గుడి కోసం, ఈ బలహీనుడి కోసం, ఇంకా పాపంలో ఉండి కానీ, బలహీనంలో ఉండి కానీ, శత్రువులుగా ఉండి కానీ, చేతకానివాడుగా ఉండి కానీ, పెద్ద అందమైన వాళ్ళం కాదు, పెద్ద జ్ఞానవంతులం కాదు, తెలివైన వాళ్ళం కాదు, డబ్బు లేదు, ఏమీ లేదు. భగవంతుని దగ్గర ఈ రోజున ఆయనకి మనకి రిలేషన్ ఏంటో తెలుసమ్మా? ఏం కానివాడికి సంతకం పెట్టడానికి వచ్చి నేను పెడతాను, నా కోసం భరోసా ఇచ్చాడు. ఎక్కడ పెట్టమంటో చెప్పు, యాకోబు అనేవాడి కోసం అక్కడ బాండ్ పేపర్ మీద ఆయన నా కోసం సంతకం పెట్టాడమ్మా. సిలువలో, ఎక్కడ సిలువలో చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి మాటలు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, ఇంకా ఎవడొచ్చి బెదిరించక్కర్లేదు. ఎవడన్నా వచ్చి, చాలామంది దర్శనాలు చెప్తారు, రే పడుకున్నావా, దర్శనాలు చెప్తారు. టైం ఎంత అయిందమ్మా? నిద్ర వచ్చేస్తున్నాడు కాబట్టి 8:40, ఇంకో 10 నిమిషాలే వెళ్ళిపోదాం. శుభ్రంగా పడుకున్నాడు, గుర్రపట్టేస్తున్నాడు. ఇక్కడ కనపడుతుంది నాకు. ఏం చెప్పానమ్మా? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, ఇంకొక విధంగా తెలుసా, ఆయన ఇంత మధ్యవర్తిగా వచ్చాడు. మన అప్పు చాలా రుణం, మనది మామూలు రుణం కాదు అసలు. ఆ రుణం మామూలు, ఇప్పుడు లోన్లు తీసుకుంటారు, హోమ్ లోన్లు గట్ట, ఎంత రుణం ఉంటుంది? 50 లక్షలు. మనం ఇక్కడ లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని లక్షలకి? 90 లక్షలకి శాంక్షన్ అయింది లోన్. ఎన్ని లక్షలు? 90 లక్షలకి. 90 లక్షలకి ఎవరన్నా వచ్చి మా సుశీలాం గారిని, నేను బ్రదర్ నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నేను మాత్రం సంతకం పెట్టను అన్నది. అన్నావా కదమ్మా? అంటే ఆమెను గురించి కాదు నేను, అది నేనే పెట్టను. 90 లక్షలు ఎవరు పెడతారు? అర్థమైందమ్మా? నేనేం చేస్తాను, ఇది యాకోబు అనేవాడు తెలివైనడు, నెమ్మదిగా ఎవడెవడికి అమ్మేసి పక్కకి వెళ్ళిపోయాను అనుకో, ఎవరిని పట్టుకుంటారు?
సుశీలమ్మ గారిని పట్టుకుంటారు, నిలబడినస్తారా ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఈ నరకం చుల్ల ఆడెక్కడికి వెళ్ళిపోయాడు యాకోబు గాడని మొత్తం అందరికీ, నెహెమ్యా గారికి, రాజు గారికి, అందరికీ, ప్రపంచం అంతటికి చిట్టంకేస్తుంది ఎక్కడున్నాడు వాడు యాకోబు గాడని. అర్థమైందమ్మా? నేనేం మాట్లాడుతున్నానంటే ఇంత రుణభారాన్ని ఎవరెవరు ఒప్పుకోరు. నా సొంత వాళ్ళు ఒప్పుకోరు, మా నెహెమ్యా గారు ఒప్పుకోడు, సల్మాన్ గారు అసలు ఒప్పుకోడు, మా రాజుగారు అయితే చూద్దాం బ్రదర్ అంటాడు. ఓపెనింగ్ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. ఒప్పుకుంటారమ్మా 90 లక్షలు మధ్యవర్తిగా సంతకం పెట్టడానికి? మా ఎమ్మెల్యే గారు అన్నాడు, నేను ఒప్పుకుంటాను బ్రదర్, నేను పెట్టేస్తాను అన్నాడు. ఎందుకు పెడతాడు? ఆధార్ లోన్లో ఉంది, అది లోన్లో లేకపోతే పెడతాననే మాట అనేవాడు కాదు. మీకు అర్థమైందమ్మా నా మాట? ఎవరు పెట్టరు. కానీ భగవంతుని యొక్క ప్రేమ చూడండి, దేవుని యొక్క ప్రేమ చూడండి, ఎంత అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏంటి తెలుసమ్మా? బదులాశించినటువంటి ప్రేమ, ఏమి ఆశించట్లేదు. ఆయన ఇచ్చేటటువంటి ప్రేమ, తీసుకోడైనా ఇవ్వడమే. నువ్వు కానుకేసావా, వెయ్యాలి, నువ్వు వెయ్యకపోయినా ఆయన నీకేం తక్కువ చేయడు. నువ్వు దశంభాగం ఇవ్వకపోయినా నాకు ఎందుకు దశంభాగం ఇవ్వలేదని అడగడు. నీ ఇష్టం, అది నీ సమర్పణ, నువ్వేమైనా చేసుకో. భగవంతునికి నువ్వు డబ్బు ఇస్తున్నావు ఇవ్వలేదు, ఆయన ఎట్టి పరిస్థితులని ఆయన ఇచ్చేవాడమ్మా. మన కృతజ్ఞతగా ఆయనకేమిస్తున్నాము? ఇంతగా మనకు ఆయన ఇస్తే ఆయనకేమిస్తున్నాం మనం ఆలోచించుకోవాల్సిందే. 90 లక్షల రూపాయల రుణం నేను సంతకం పెడతానన్నాడు ప్రభువారు. మీకు అర్థమవుతుందమ్మా నా మాట? నేనేం చెప్తున్నాను? నేను ఏ షూరిటీ వద్దు, నేను సంతకం ఎక్కడ పెట్టమంటావు యాకోబు అన్నాడు భగవంతుడు. ఆ సంతకం పెట్టి అప్పుడు ఏం చేశారంటే, వీడు చిన్నోడు, వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు, వీడి జీతం వీడింటికే సరిపోదు, కాదు ఇలా కాదు యాకోబు, ఓ పని చేస్తాను, ఈ 90 లక్షల రూపాయల రుణాన్ని నేను కట్టేస్తాను. ఏమన్నాడమ్మా దేవుడు? ఈ 90 లక్షల రూపాయల రుణాన్ని నేను కట్టేస్తాను. కట్టేసి ఆ పేపర్లు పట్టుకొచ్చి రేపు రా రిజిస్ట్రేషన్ చేస్తే, రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ చేయించి ఆ పేపర్ల రుణపత్రాన్ని ఆయన కట్ చేసేసి సిలువ చేత మేకులతో కొట్టి, పాపభారం 90 లక్షల రూపాయలు రుణం గురించి మాట్లాడతాను. నా పాపభారం ఎన్ని వేల కోట్ల రూపాయలో తెలియదండి, చాలా బరువుగా ఉంటుంది. ఏమి ఇవ్వగలం? ఎవరో చెప్తారు, పాస్టర్ గారికి నీ పాపం గురించి చెవిలో చెప్పాలి, దానికి రేటు కడతారు, అది పట్టుకెళ్ళి కానుక పెట్టలేయాలి, అప్పుడు మాఫీ గుండె అయిపోద్ది. బైబిల్లో ఏమి లేదు అట్లా. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన పాపం, మన బలహీనత, దాని మీద రుణం, ఆ పత్రాన్ని దేవుడు సిలువతో మేకులు కొట్టి దాని మీద చేవు రాతని తుడిచేసి, మళ్ళీ యాకోబు గారి సంతకం ఉంటుందేమో అని శుభ్రంగా తుడిసేసి, మళ్ళీ కనబడకుండా, నాకు అడ్డం లేకుండా, ఏమనుందమ్మా, మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాడు. ఆయనలా జీవింపచేస్తున్నాడు, ఆయనలా మార్చేస్తున్నాడు. తేలిక. అందుకే ప్రయాసపడి ఏమన్నాడమ్మా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మామూలుగా ఉట్టుట్టు మాటలతో కాదు విశ్రాంతి. నా గురువులు నా స్వరం వినంటే, ఆయన వినడం అంటే ఏంటి తెలుసమ్మా? ఆయన మన పాపములన్నిటిని క్షమించి, మన అపరాధములను క్షమించి, మన మీద రుణంగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని చించేసి, చేవురాతను తుడిచివేసి, మనకి భగవంతునికి అడ్డం లేకుండా సరాసరి ఎక్కడండి నడుమికి చీలిపోయిందట. నడుమికి చీలిపోయిందట. ఏంటి? తెర దేవాలయంలోకి, పరిశుద్ధ మందిరంలోకి, అతి పరిశుద్ధ ఆలయంలోకి, నిబంధన మందసం దగ్గరికి ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం మనం. ఆ నిబంధన మందసం దగ్గరికి ఉదయాన్నే వెళ్ళిపోయి మోకరు వెళ్తున్నాం, సాగిలు పడుతున్నాం, భగవంతునికి నమస్కరిస్తున్నాం, పూజిస్తున్నాం, అన్ని అక్కర్లు అడుగుతున్నాం, మన పాపాలు క్షమించమని అడుగుతున్నాం, మన బాధలు తీర్చమని అడుగుతున్నాం. భగవంతుని దగ్గర మనం చిన్న పిల్లోడు ఏ విధంగా తల్లి ఒడిలోకి వెళ్ళిపోతాడు, అలాగన ఆ సమయానికి ఆ పరిశుద్ధ సర్వలోకనాథుని యొక్క నిబంధన మందస్సం దగ్గరికి, మనం ఆ వాక్యం దగ్గరికి, ఆయన మందిరాలకి మనం రోజు ఉదయకాలన 4 గంటలకు నేను వెళ్తున్నాను, 5 గంటలకు మీరు వస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఎంత అద్భుతమైనటువంటి మా వాక్యం అండి. ఆ వాక్యాన్ని మన లోపలికంటే ప్రభువా, ఎంత మన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత గొప్పగా నా రుణం ఎంతగా ఉందా? 90 లక్షల రూపాయల రుణాన్ని
నీకు నేను జామీన్ ఇస్తాను, మధ్యవర్తిగా ఉంటాను, నేను కట్టలేనని తెలిసి ఆ డబ్బంతా అతను పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? తన సొంత కుమారుని ఆస్తి. ఎవరమ్మా? అందుకే అన్నాడు కదా, నువ్వు నా స్వాస్థ్య భాగం ప్రభు, నా స్వాస్థ్య భాగం, నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం నీవే ప్రభువా, నా భాగాన్ని కాపాడుతున్నావు. అందుకే నువ్వు నా ఆస్తివి, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభువా, నీవు నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే ప్రభువా, నా భాగం, నా ఆస్తి, నా దేవుడివి నువ్వు. స్తోత్రం ప్రభువా. అందరూ ఏమేమో పట్టుకెళ్తున్నారు. కొంతమంది ఆస్తులు పట్టుకెళ్తున్నారు, కొంత భూములు పట్టుకెళ్తున్నారు, కొంత వస్తువులు పట్టుకెళ్తున్నారు, కొంతమంది ఆ పశు పక్షాదులను పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆస్తులు క్షయమైన వాటిని పట్టుకెళ్తున్నారు. ఒక ఆయన వచ్చాడు, రాజా నువ్వేనా ఇంటికి వచ్చే? రాజు నాతో ఉంటే మీరు మొట్టమొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి. రాజే నాతో ఉంటే రాజుతో పాటు రాజ్యం నాకు కావదు. అంతఃపురంలో నుంచి భోజనం నా ఇంటికి రాదా? ఆ ప్రొటెక్షన్ నాకు ఉండదా? ఆ మంచం ఆయనతో పాటు నాకు కూడా మంచం దొరుకుతుంది కదా. చుట్టూరు ఫ్యాన్లు రావు, ఏసీలు ఉండవు. రాజు బంగారు వీధుల్లో నడుస్తుంటే నేను కూడా రెడ్ కార్పెట్ మీద నడవను. మరలా చెప్తున్నాను మీకు, వింతగా ఉన్నా సార్. ఆ ఏనుగు మీద ఎక్కడ చీమ ఏ విధంగా ఫీల్ అవుతుందో, ఆ ఏనుగు కాలు వేసినప్పుడు కిర్రు మన శబ్దం వస్తూ ఉంటే చెక్కల వంతెన మీద ఏ విధంగా ఏనుగు నడుస్తున్నట్టు ఆ చీమ తను, ఆ భావన, ఆ ఏనుగు మీద ఉన్న చీమ ఏ విధంగా నేనే అడిగేస్తే నేను ఇంత బరువు ఉన్నానా అన్నట్టు ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా భగవంతుని చేతిలో ఉంటే మనం కూడా భగవంతునిలా ఫీల్ అవ్వగలం. స్తోత్రం ప్రభువా. ఆయనలో లేనివి నాలో మీరు మీలో నేను. ఏమన్నాడమ్మా? నాలో మీరు కాదమ్మా, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయా, మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. యేసు నిన్ను చూడాలని, యేసులా ఉండాలని నా ఆశయం. యేసు నిన్ను చూడాలని, యేసులా ఉండాలని నా ఆశయం. నన్ను యేసు వాళ్ళే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్య. అంటే మనల్ని ఆయనలా మారిపోవడం, ఆయనలా ఫీల్ అవ్వడం, ఆయనలా లీనమైపోవడం, ఆయనలో మమేకం అవ్వడం, మన అపరాధములన్నిటినీ, మన పాపములన్నిటినీ, రుణపత్రాన్ని సిలువతో మేకులు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మన బాధలన్నిటినీ, ఏంటమ్మా మన బాధల్ని, మన రోగాల్ని వహిస్తున్నాడైనా. 53వ అధ్యాయం అంతా ఇదే చూస్తాం. మన రోగాల్ని ఆయనే మోస్తున్నాడు. మన బాధల్ని, మన ఇరుకుల్ని, మన ఆయాసాల్ని అన్ని. అందుకే అన్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. అప్పుడు మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి పాహాటముగా వేడుకకు కనపరిచెను. మనల్ని, మన ప్రతి పాపాన్ని విమోచించిన దేవుడు, మన ప్రతి పాపాన్ని, అపరాధాలను క్షమించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి, ఏమైందమ్మా? క్రీస్తుతో పాటు పాతి పడిన మీరు క్రీస్తుతో పాటు ఎలా అమ్మా? క్రీస్తు జీవంతో మీరు లేస్తూ ఉన్నారు, ఆయన్ని ధరించుకుని లేస్తూ ఉన్నారు. మనం అట్టి అద్భుతమైన విజయం ప్రతి కుటుంబము యేసు నామములో పొందును కాక.